గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కూడా మరీ అరాచకంగా ఇక్కడ ఇసుక మాఫియా జరిగింది. దానికి చర్మగీర్తం పాడుతూ మరి ఈరోజు సంవత్సరం కాలం నుంచి టీడీపీ ప్రభుత్వం కూడా కొనసాగుతూ ఉంది. అదే ట్రెండ్, అదే ఏదైతే ఇసుక మాఫియాని ఇంకా పెంపొందించుకునే విధంగా వచ్చిన జనాలను కూడా ఇష్టం వచ్చినట్టు తొక్కించుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఈ పెడని నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు, అధికారులు చూస్తూ ఉన్నాం. ప్రజలకి మంచి చేయడం పోయి, ప్రజలకి ఏదైనా మనకి వీలైనంత వరకు ఇంకా జర్నలిస్టులకు ఇల్లులని లేకపోతే ఇంకోటి చేయాల్సింది పోయి, అవన్నీ కాకుండా మాఫియా చేయటాలు, గొడవ చేయటాలు, ఈ లారీలతో ఎక్కియటాలు, సెటిల్మెంట్లు చేయటం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టికి, పెడని నియోజకవర్గం కోఆర్డినేటర్ గారి దృష్టికి వచ్చింది. ఇది చెప్తున్నాను, టీడీపీ కానీ వైసీపీ వాళ్ళకి కానీ ఇద్దరికి కూడా ఖబర్దార్. కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం నుంచుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సొంటి నాగరాజు గారు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఇక్కడ సొంటి నాగరాజు గారు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల కోసం పోరాడతాడు, ప్రజల కోసం నుంచుంటారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. ఇలాంటి మాఫియాలకి, ఇలాంటి అన్నిటికీ కూడా అరికడతామని తెలియజేసుకుంటూ, రేపొద్దున ఇంకా ఇది మితిమీరితే డైరెక్ట్గా మేము వాళ్ళ దగ్గరికే, వాళ్ళ కొంపలకే వెళ్ళి మేము నిరాహార దీక్ష చేస్తామని కూడా చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీగా జై కాంగ్రెస్.